మూసీ ఆక్రమణల కూల్చివేతకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల నుంచి మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2 దశల్లో దాదాపు 55 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతానంతా కూడా తిరిగి మళ్ళీ పునరుజ్జీవించే ప్రయత్నం చేయబోతున్నారు. తొలుత బాపుఘాట్ నుంచి నార్సింగ్ వరకు 21 కిలోమీటర్ల మేర ఈ పనులు మొదలు పెట్టబోతున్నారు. వరల్డ్ బ్యాంక్ కూడా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల వరకు రుణం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇక ముందడుగు వేయబోతుంది. వచ్చే నెలలోనే ఈ పనులు ప్రారంభించబోతున్నారు. 2030 కల్లా మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక 2వ దశలో కూడా తిరిగి పనులు ప్రారంభించబోతున్నారు. ఫేజ్ 2లో నాగోల్ నుంచి బాచారం వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. మొత్తం మీద మూసీ ఆక్రమణల కూల్చివేతకైతే కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతుంది. వచ్చే నెల నుంచి మూసీ ఆక్రమణల కూల్చివేత జరపబోతున్నారు. బాపుఘాట్ దగ్గర నుంచే ఈ మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కాబోతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని చెప్పడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను తొందరగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్లో కూడా జోష్ కనిపిస్తుంది. మరోవైపు బఫర్ జోన్లో మూసీ ఆక్రమణల తొలగింపుకు స్థానికులు కూడా సహకరిస్తుండడంతో బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థానికులు అంగీకారం చెప్పడంతో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముందడుగు వేయబోతోంది. సో ఓవరాల్గా 55 కిలోమీటర్ల పరిధిలో దశల వారీగా మొదటి దశలో బాపుఘాట్ నుంచి నార్సింగ్ వరకు 21 కిలోమీటర్లు అయితే ప్రారంభించబోతున్నారు. తర్వాత మరొక ఫేజ్ 2లో మిగతా నాగోల్ నుంచి బాచారం వరకు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ వెంట ఉన్న ఈ 21 కిలోమీటర్ల మీద మరొక వాణిజ్య నగరం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద మూసీ పునరుజ్జీవ పనులకు త్వరలోనే ఇక శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే ప్రభుత్వం చేయబోతుంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, మూసీ పునరుజ్జీవ పనులు త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూసీ ఆక్రమణల కూల్చివేత కూడా వచ్చే నెలే జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. బఫర్ జోన్ వాసులు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లబోతుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మూసీ పునర్జీవ నిర్మాణానికి సంబంధించి వచ్చే నెల ఫిబ్రవరిలో ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బాపు దగ్గర మొదలు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. రామ్దాస్, ఇప్పటికీ బాపు ఘాట్ వద్ద పనులకు డిపిఆర్ అయితే పూర్తయింది. ఇంకా వివరాలను కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపింది. పైగా ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ పునర్జీవనం కోసము 4,000 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. బాపు ఘాట్ దగ్గర ఉన్న రక్షణ శాఖ భూములు విషయంలోనూ కేంద్రం సానుకూలంగా స్పందించినట్లుగా కొంత సమాచారం అందాజ్. సో ఈ విషయంలో ఒక అడుగు ముందు పడగానే పనులను మరింత స్పీడప్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బాపు ఘాట్ దగ్గర 90% పనులు పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత మిగిలిన 55 కిలోమీటర్లు మూసీ స్టెచ్ లో దశల వారీగా పనులను పూర్తి చేసుకోవాలంటూ ఇక ఆలోచించడం తెలుస్తోంది. 2030 నాటికి మూసీ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మల్లన్న సాగర్ నుంచి మంచినీటిని తీసుకునేందుకు ఇక ట్రంక్ పైప్ల కోసం టెండర్లను కూడా తెలిసినట్టు తెలుస్తోంది. మూసీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను తరలించే క్రమంలో ఆందోళన జరిగాయి. దీంతో ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో సహాయం అందించింది. ఇప్పుడు బీజేపీ పార్టీలోని పెద్దలు సైతం మూసీ పునర్జీవనం మంచి విషయం అంటూ సపోర్ట్ చేస్తుండటంతో వేగంగా పనులను ముందుకు తీసుకెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒక్కో ప్రాంతాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తే బఫర్ జోన్ లో ఉన్న వారందరినీ కూడా ఒప్పించి వాళ్ళని అంగీకరించి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. 4 లక్షలతో మూసీ పునర్జీవాన్ని ప్రభుత్వం చేపడుతుంది. రామ్దాస్, తొలుత నది జలాల శుద్ధితో పాటు వర్షపు నీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, 2వ లక్ష్యం ల్యాండ్స్కేపింగ్ ను అభివృద్ధి చేయడం, 3వది మూసీ పరివాహక కారిడార్ లో రవాణా హబ్బులను ఏర్పాటు చేయడం, 4వది ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఫేజ్ 1లో నార్సింగ్ నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల మీద అభివృద్ధి చేయనుంది. మొదటి దశ ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్ర నగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు. వాటికి బదులు మరో ప్రాంతంలో భూములు ఇస్తామన్నారు. ఆ భూములను కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. రామ్దాస్, రక్షణ శాఖ అధికారులు భూములు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 100 ఎకరాల భూములు ఉన్నాయి.
దీంతో మూసీ వెంట ఉన్న 21 కిలోమీటర్ల మేర మరో వాణిజ్య నగరాన్ని నిర్మించడానికి వీలవుతున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఫేజ్ 1 లో ప్రపంచ బ్యాంక్ రుణం కోసం ప్రతిపాదించిన పనులకు గాను 5,863 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఫేజ్ 2 లో నాగోల్ నుంచి బాచారం వరకు ఉన్నట్టు తెలిపింది. ఇక మూసీ పునరుజ్జీవం పూర్తి చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP ద్వారా పర్యాటకము, ఆతిథ్యము, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక దాని కింద కొన్ని నిధులను సమకూర్చాలంటూ ప్రభుత్వం భావిస్తుంది. రామదాస్ ఆయా నిధులను సమకూర్చే సంస్థలకు గ్రీన్ బాండ్లను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్పాన్సర్షిప్లు, టూరిజంతో ఆదాయ వనరులు ప్రభుత్వం సృష్టించినట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా గతంలో మూసీ పక్షాన మూసీ పునరుజ్జీవానికి ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరూ తెలుసు. బట్ ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో బీజేపీ సైతం మూసీ ఒక్కరోజు నిద్ర చేయడం జరిగింది. ఒక్కరోజు మూసీ నది పరిసర ప్రాంతాల్లో వాళ్ళు నిద్ర చేసి వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. బట్ ఇప్పుడు అందరూ కూడా పాజిటివ్ గా ఉన్నది తెలుస్తుంది. ఇప్పటికే మూసీ ఆ రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వేరే ప్రాంతానికి వాళ్ళు తరలించి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వాలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒక స్టెప్ ముందుకేసి అయితే మూసీ సుందరీకరణ, మూసీ పునరుజ్జీవానికి ఫిబ్రవరిలో ఇక పూనుకోవడం తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాంబాబు రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద మూసీ పరివాహక ప్రాంత పనులు వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నాయి. వరల్డ్ బ్యాంక్ కూడా రుణాన్ని దాదాపుగా మంజూరు చేసినట్టు కనబడుతోంది. సో రాష్ట్ర ప్రభుత్వంకు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్లో కూడా జోష్ కనిపిస్తోంది. మూసీ పరివాహక బఫర్ జోన్ ప్రాంతవాసులు కూడా కూల్చివేతలకు అంగీకారం తెలిపారు. దీంతో ఇక ఆ మార్గంలో లైన్ క్లియర్ కాబోతుంది. తొలుత బాపుఘాట్ నుంచి నార్సింగ్ వరకు మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర క్లియర్ చేయబోతున్నారు. మూసీ నదిని పునరుజ్జీవించబోతున్నారు. దీంతో మరొక కమర్షియల్ ఏరియాగా తయారు కాబోతుంది. మరొక వాణిజ్య నగరం 21 కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో దశలో కూడా మళ్ళీ పనులు చేపట్టబోతున్నారు. ఆ రకంగా ప్రస్తుతానికైతే 2030 కల్లా పూర్తి స్థాయిలో టార్గెట్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలో ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఫేజ్ 2లో నాగోల్ నుంచి బాచారం వరకు అభివృద్ధి చేస్తారు. సో మూసీ ఆక్రమణల కూల్చివేత బహుశా వచ్చే నెల నుంచి ఉన్నట్టుగా సూచనప్రాయంగా తెలుస్తోంది. బాపుఘాట్ దగ్గర ఈ మూసీ పునరుజ్జీవ పనులను మొదలు పెట్టబోతుంది రాష్ట్ర సర్కార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.